హాయ్ అండి. ఇప్పుడు 'ప్రేమ మందిరం' 4 భాగం వినండి. తననే తీక్షణంగా చూస్తున్న సూపర్వైజర్‌ని చూస్తూ, అన్నా, నీ ఉద్యోగం పోవటానికి నేను కారణం కాదు, నువ్వే. నీలో నిజాయితీ లేకపోవడమే దానికి కారణం అంది సంజన. సూక్తులు వినేవాళ్ళకి చెప్పు అంటూ వెళ్ళిపోయాడు. మేనేజర్ కూడా వెళ్ళిపోయాక సంజన రమావతి రూమ్కి వెళ్ళింది. అర్థమైంది కదా నీకే పోస్ట్ ఇచ్చానో అంది రమావతి. కానీ మేడం, ఏం చేయాలో నాకు తెలియకుండా అంత పెద్ద పోస్ట్ అంటే నేను నా బాధ్యతని కరెక్ట్గా నిర్వర్తించగలనా లేదా అని భయమేస్తోంది అంది సంజన. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్త. ఎవరు లిఫ్ట్ ఇస్తానన్నా తీసుకోకు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నీ పని ఏంటి అన్నది మేనేజర్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంది మరో మాటకు ఛాన్స్ లేకుండా. బయటకు వచ్చేసి ఇంతకుముందు వెళ్ళిన దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చుంది. మేనేజర్ వచ్చి సంజనకి ఏమేం చేయాలో వివరిస్తున్నాడు. సంజన ఇలా ఉంటే ఇండియాలో లేని నిఖిల్ ఏం చేస్తున్నాడో నిఖిల్ దగ్గరికి వెళ్దాం. నిక్కీ, ఇండియా వెళ్తున్నావట? వెళ్లే ముందు మా మమ్మీ డాడీతో మాట్లాడి వెళ్ళు అంది మన్విత. దేని గురించి? నేను మార్నింగ్ కూడా మాట్లాడాను అన్నాడు నిఖిల్. అంటే మన లవ్ గురించి చెప్పేశావా అంది. మన లవ్ గురించా? మన మధ్య ఉన్నది లవ్ కాదు. నా ఫ్రెండ్ చెల్లెలుగా, నానమ్మ ఫ్రెండ్ మనవరాలుగా నువ్వంటే ఇష్టం. అది లవ్ కాదు అన్నాడు నిఖిల్. నువ్వు లవ్ చేయట్లేదా? నేను మాత్రం నిన్ను చాలా అంటే చాలా ఇష్టపడుతున్నాను అంది. మన్వి, నేను చెప్పేది అదే. ఇష్టం వేరు, లవ్ వేరు. నా ఊహల్లో ఉన్న అమ్మాయి ఇప్పటి వరకు ఎక్కడా దొరకలేదు అన్నాడు. నేను చాలా వరకు రీచ్ అవ్వలేదా? నీ ఫ్రెండ్ చెల్లెలుగా కాకుండా నిన్ను ఇష్టపడే అమ్మాయిని చూస్తున్నట్టు చూడు. అప్పుడు నాలో నీకు పనికొచ్చే గుణాలు చాలా కనపడతాయి అంది. నీకు బ్రేకప్ ఎందుకైంది నీ బాయ్ ఫ్రెండ్తో అన్నాడు. అది ఎప్పటి మాట. నువ్వు రాకముందు. నువ్వు వచ్చాక నేను ఇంకెవరిని లవ్ చేయలేదు, ఒక్క నిన్ను తప్పించి అంది. పోనీ అది వదిలేయ్. నీకు షాపింగ్కి వెళ్తే మినిమం ఎంత ఉండాలి అన్నాడు. మినిమం అంటే ఇండియన్ రూపీస్లో 1,00,000 ఉండాలి. ఇప్పుడు దాని గురించి ఎందుకు అంది. ఎందుకంటే నేనైతే ఆ 1,00,000తో అవసరం ఉన్న వాళ్ళకి ఏమేం చేద్దామా అని ఆలోచిస్తాను అన్నాడు. ఆలోచించు. నీ దగ్గర మనీకి కొదవేముంది? నా ఖర్చులు అడ్డు పెట్టకుండా ఉంటే చాలు అంది మన్విత. నీకు నాకు సరిపడదు, ప్లీజ్ ఇక్కడితో వదిలేయ్ అన్నాడు. చెప్పు, ఏం మార్చుకోమంటావు? షాపింగ్ మానేయాలా? మానేస్తాను. నీకెలా కావాలంటే అలా ఉంటాను. నన్ను వద్దని మాత్రం చెప్పకు అంది మన్విత. నా కోసం నువ్వు మారావంటే అది ఎక్కువ రోజులు ఉండదు. లైఫ్లో ఎప్పుడో అప్పుడు బోర్ కొడుతుంది. మళ్ళీ నీ అలవాట్లు నీకు బాగుంటాయి. అప్పుడు మన మధ్య అభిప్రాయ భేదాలు స్టార్ట్ అవుతాయి అన్నాడు. ఏదో మొత్తం అమ్మాయిల సైకాలజీ అంతా చదివేసినట్టు మాట్లాడతావు. నాకు బోరు కొడుతుంది అని నువ్వు ఎలా చెబుతావు? నాకు నువ్వు ఎప్పటికీ బోరు కొట్టవు అంది. నాకు కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి. వాటిని దాటి నేను ముందుకు రాను. నేను ఇప్పుడప్పుడే పెళ్లి గురించి ఆలోచించను. నేను చెయ్యాలి అనుకున్నవి చాలా ఉన్నాయి అన్నాడు. ముకుల్ లోపలికొస్తూ, ఏంటి ఆర్గ్యూ చెల్లెమ్మా అన్నాడు. బ్రో, నువ్వొకటి చెప్పు. నన్ను నిక్కీ లవ్ చేస్తున్నాడని నీకు కూడా అనిపించింది కదా అంది గట్టిగా నవ్వుతూ. ఇది జోకా? ఎందుకు మరీ అంతలా నవ్వుతున్నావు అంది అన్నను చూస్తూ. వాడికి నీకు సెట్ కాదు, లైట్ తీసుకో అన్నాడు ముకుల్. నువ్వు చెప్పినంత ఈజీ కాదు. నేను నిక్కీని లవ్ చేస్తున్నాను. నిక్కీ, వింటున్నావా? నేను నిన్ను లవ్ చేస్తున్నాను అంది. ఇదిరా, ఎప్పటి నుండో కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అయినా చెప్పిందే చెప్తోంది అన్నాడు నిఖిల్. నేను చెప్తున్నాను విను. వాడికి నీకు సెట్ కాదు, లైట్ తీసుకో అన్నాడు ముకుల్. నేను నానీకి ఆల్రెడీ చెప్పాను. నిక్కీ వాళ్ళ నానమ్మతో ఈ పాటికి మాట్లాడేసే ఉంటుంది. నువ్వు ఆవిడ మాట అయితే కాదనలేవు కదా నిఖిల్ అంది. వీడిని చేసుకుంటే నువ్వు ఇబ్బంది పడతావు. అవసరానికి మించి 1 రూపీ కూడా ఖర్చు పెట్టనివ్వడు అన్నాడు ముకుల్. నిక్కీ ఎలా ఉండమంటే నేను అలా ఉంటాను. నీకు అర్థం కావట్లేదా? నేను నిక్కీని లవ్ చేస్తున్నాను బ్రో అంది. ఇంతకుముందు బ్రేకప్ లాగే దీన్ని కూడా ఒక పార్టీతో మర్చిపో. ఇదిగో మనీ, నీ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకో వెళ్ళు అన్నాడు ముకుల్.
ఏం అవసరం లేదు, నీ దగ్గరే ఉంచుకో. నేను ఇప్పటి నుండి ఇలాంటివన్నీ మానేస్తున్నాను. నిక్కీ బాటలో నేను కూడా నడవాలి అనుకుంటున్నాను అంది. మంచిదే. నిక్కీ ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు కనుక ఆ ప్లేస్లోకి నువ్వు వచ్చేయి. వాడు చేస్తున్నవన్నీ నువ్వు కంటిన్యూ చెయ్యి. అవి చేస్తుండగానే నీకు తెలుస్తుంది వాడితో లైఫ్ ఎంత కష్టమో అన్నాడు. నిక్కీ ఖాళీ చేస్తున్న ప్లేస్లో కాదు, నిక్కీ పక్కన ఎప్పటికీ ఉండే ప్లేస్ కావాలి నాకు. దాన్ని ఎలా సాధించుకోవాలో నాకు తెలుసు. రెడీగా ఉండు, నేనే నీ వైఫ్ని అని నిఖిల్ వంక చూస్తూ బయటికి వెళ్ళిపోయింది. సారీరా, నీతో లైఫ్ని ఇష్టపడుతోంది. ఎంత కష్టమో గుర్తించటం లేదు అన్నాడు ముకుల్. నిజంగా నాతో లైఫ్ అంత కష్టమా అన్నాడు నిఖిల్. నా చెల్లెలి లైఫ్ స్టైల్కి చాలా కష్టం. నీ మీద నీ ఇష్టంతో అవన్నీ ఆలోచించడం లేదది. నేను దానికి అర్థమయ్యేలా చెప్తానులే, నువ్వు దాని లైట్ తీసుకో అన్నాడు. నేనే తనకి ఆశలు కల్పించానా? నేనెప్పుడూ తనని నీ చెల్లెలుగానే చూశాను అన్నాడు. నాకు తెలుసు నీ సంస్కారం. నీలాంటి వాడిని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? నిన్ను పెళ్లి చేసుకొని నీతో జీవితం పంచుకోవాలంటే ఒక నిరుపేద పిల్ల అయితే సరిపోతుంది అన్నాడు ముకుల్. అది మరీ కష్టం రా. అంతవరకు డబ్బు తెలియక ఒక్కసారిగా డబ్బు కనిపించేసరికి స్వార్థం పెరిగిపోతుంది. ఖర్చు పెట్టాలంటే మనసు రాదు. రోడ్డు పక్కన ఉన్న మురికి పిల్లవాడిని చూసి జాలిపడడం వేరు, ఇంట్లోకి తీసుకొచ్చి మన మధ్యన ఉంచుకోవడం వేరు కదా అన్నాడు. నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఈ వారం మాతో ఉంటావని నిన్ను రూమ్ వెకేట్ చేయించి ఇక్కడికి రమ్మన్నాను. అది నీకు ఇబ్బందిగా మారిందనిపిస్తోంది నాకు అన్నాడు ముకుల్ మాట మారుస్తూ. అలా ఏం లేదు, నేను కూడా మీతో టైం స్పెండ్ చేయాలని ఇక్కడికి వచ్చాను అన్నాడు నిఖిల్. నీకు నచ్చి నువ్వు మెచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని ఉంది అన్నాడు. దానికి చాలా టైం ఉంది. నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయ్యాక అప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అప్పటి వరకు మీ నాన్నమ్మ ఊరుకుంటుందా? ఇప్పుడు ఈ ప్రపోజల్ కూడా వెళ్ళి ఉంటుంది కదా, ఆవిడని కన్విన్స్ చేయటానికి కొంచెం కష్టమే అన్నాడు. నానమ్మ నా మాట వినేలా ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. చాలా తెలివైంది, కానీ నా మాటలు నమ్మేస్తుంది అన్నాడు. ఆవిడకి నువ్వంటే పంచప్రాణాలు. అది నువ్వు అలుసుగా తీసుకోకు అన్నాడు ముకుల్. అదే అలుసుగా తీసుకుని నన్ను ఏదైనా చేయమంటే దానికి ఏదో ఒకటి లింకు పెడతాను. నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తాను అని. ఆవిడకి అలాంటివన్నీ చేయడం ఇష్టమేలే, దాంతో ఆవిడ కాదనదు అన్నాడు నిఖిల్. ఇక కంపెనీ దగ్గరికి వస్తే రమావతి కంపెనీ నుండి ఇంటికి వెళ్తూ, సంజన, నాకు చాలా హెడేక్గా ఉంది, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఆ ప్రొడక్ట్ ఫైలు నాకు ఈవినింగ్ తీసుకొచ్చి చూపించు అంది. ఓకే మేడం అంది సంజన. ఈవినింగ్ కంపెనీ టైమింగ్స్ అయ్యాక ఆ ఫైల్ తీసుకుని రమావతి ఇంటికి వెళ్ళింది సంజన. లోపలికి రా సంజన అంది రమావతి. వచ్చి కూర్చుని ఆ ఫైల్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. అమ్మమ్మ, ఎలా ఉన్నావు, బాగున్నావా అంటూ లోపలికి వచ్చింది నేహ. ఏంటి నేను గుర్తొచ్చాను ఈరోజు అంది రమావతి. ప్రతిరోజు గుర్తుంటావు, కాకపోతే కాలేజ్ ఉంటుంది కదా, అందుకే రావట్లేదు. ఇప్పుడు రావడానికి కూడా కారణం ఉంది, బావ వస్తున్నాడట అంది. వాళ్ళు పర్సనల్స్ మాట్లాడుకుంటున్నారని బయటికి వెళ్ళడం కోసం లేచి నిలబడింది సంజన. కూర్చోమన్నట్టు చేతో చూపించింది రమావతి. నాకు తెలుసు బావ వస్తున్నాడని ఇప్పుడు వచ్చావు. ఒకటి చెప్తున్నాను విను, వాడి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు. నాకు తెలిసి అక్కడి నుండి వచ్చేటప్పుడు తన ఫియాన్సీతో రావచ్చు అంది రమావతి. బావ చెప్పాడా నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం అనేది? నేను చెప్పాను కదా నీకు బావంటే నాకు ఇష్టమని, నువ్వు మరి బావకి చెప్పలేదా అంది. చెప్పాల్సింది నాకు కాదు, వాడికి. నన్ను మీడియేటర్ అనుకున్నావా అంది కొంచెం చిరాగ్గా రమావతి. మేం మాట్లాడుకుంటున్నాం కదా, బయటికి వెళ్ళాలి అనే సెన్స్ కూడా లేదా నీకు? మేనర్లెస్ అంది సంజనాన్ని చూస్తూ నేహ. నేనే ఉండమన్నాను. నువ్వు కాసేపు సైలెంట్గా కూర్చుంటే నాకు ఈ పని చాలా ఇంపార్టెంట్. అది అయిపోతే తను వెళ్ళిపోతుంది, అప్పుడు నీ ఇష్టం. ఎంతసేపు మాట్లాడు, వినటానికి నాకు చాలా ఓపికంది అంది రమావతి. మా డాడీ చెప్తూనే ఉన్నారు, నువ్వు వర్కర్స్కి ఇచ్చే వాల్యూ మాకు ఇవ్వవని. ఏయ్, ముందు లేవవే, బయటికి నడు, నేను పిలిచినప్పుడు రా అంది నేహ. నేహ, నీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు, నోరుని కూడా అదుపులో పెట్టుకో. సంజన, నువ్వు కూర్చో. నీ లవ్ మ్యాటర్ కంటే ఇది చాలా ఇంపార్టెంట్ నాకు,
తను వెళ్ళదు. నీకు నచ్చకపోతే నీ ఇష్టం అంది కోపంగా. మాట్లాడకుండా వెళ్ళి ఇంకో సోఫాలో కూర్చుంది నేహ. సంజన చెప్పేది వింటూ వాటికి సజెషన్స్ ఇస్తూ సంజన దగ్గరగా కూర్చుని రమావతి మాట్లాడటం చూస్తూ కూర్చుంది నేహ. అదంతా అయ్యాక డ్రైవర్ని పిలిచి సంజనాని డ్రాప్ చేసి రమ్మని పంపించింది. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ బాధ అంది రమావతి. నాది బాధ కాదు, లవ్ అంది నేహ. వాడిని అక్కడ ఒక అమ్మాయి లవ్ చేస్తుంది అని తెలిసింది. వాడు ఒపీనియన్ తెలీదు. వాడు ఇష్టపడుతున్నాడు అనుకుంటున్నాను అంది రమావతి. బావ వచ్చాక నాపై ఒపీనియన్ కూడా అడుగుతాను. నేను ఇష్టమే అంటే అంది. వాడి ఇష్టాన్ని నేను కాదనను. అది నువ్వైనా ఇంకొకరైనా. వాడి ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ చేయను. నువ్వు చేస్తానన్నా చేయనివ్వను. నీకు ఓపిక ఉంటే వాడిని ఇష్టపడేలాగా ప్రవర్తించు. ముఖ్యంగా వర్కర్స్పై నోరు పాడేసుకోవడం వాడికి నచ్చదు. ఈరోజు నా ప్లేస్లో వాడుంటే సంజనాకి సారీ చెప్పించేవాడు అంది రమావతి. నేను తప్ప అందరూ నచ్చుతారు నీకు. బావ ఇష్టంతో పని లేకుండా నీ ఫ్రెండ్ మనవరాలు అని బలవంతంగా చెయ్యాలని చూసావు అంటే బావకి నా సపోర్ట్ ఉంటుంది. తనని వదిలించి నేను పెళ్లి చేసుకుంటాను అంది నేహ. అన్నీ తెలుసుకునే వచ్చావా? మీ తాత అక్కడ కూడా నిఘా పెట్టాడా నా మనవడి మీద? వాడి జోలికొస్తే వదలను, ఒక్కొక్కరిని చంపడానికి కూడా వెనకాడను. చెప్పు మీ నాన్న తాతలకి అంది రమావతి. కోపంతో ముఖ ఎర్రగా మారి చెబుతున్నప్పుడు ఆ మాటల్లో ఆ కోపం చూసి భయమేసింది నేహాకి. అమ్మమ్మ, ప్లీజ్ కోపం తెచ్చుకోకు. నాకు బావంటే చిన్నప్పటి నుండి పిచ్చి. ఫేస్బుక్లో బావ క్లాస్మేట్ ఒక అమ్మాయి పరిచయం అయింది. తన వల్లే నాకు ఇవి తెలిసాయి. మా తాతకి డాడీకి ఇవేం తెలియవు అంది. బావ నిన్ను ఇష్టపడాలి అంటే నీ బిహేవియర్లో మార్పు రావాలి. ఫేస్బుక్ ఫ్రెండ్ ద్వారా అతని విషయాలు తెలుసుకోవటం కాదు, అతని ఇష్టాలు తెలుసుకోవాలి. నువ్వు వాడికి నచ్చవు, నేను ఇది ఖచ్చితంగా చెప్పగలను అంది రమావతి. బావతో నాకు నేహ అంటే ఇష్టం అనిపిస్తాను. మా పెళ్లి చేస్తావా అంది. నాతోనే సవాలా? ఒప్పుకుంటున్నాను. వాడు నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడితే పెళ్లి చేయటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంది. అదే మాటపై ఉండు అంది నేహ. ఓకే, డన్ అంది రమావతి. నేను వెళ్తున్నాను, బావొచ్చాక వస్తాను అంటూ వెళ్ళిపోయింది. తాత తిక్కంతా దీని దగ్గరే ఉంది. ఈ బిహేవియరు వాడికి అస్సలు నచ్చదు. వచ్చేటప్పుడు మన్వితో వస్తే ఏ గోలా ఉండదు అనుకుంది రమావతి. కారు దిగి లోపలికి వస్తున్న సంజనాన్ని చూసి, ఏంటి ఈరోజు మేడం డ్రాప్ చేయమన్నారా అంది. సావిత్రి, అవునమ్మా, ఫైల్ చూపించడం కోసం ఇంటికి వెళ్ళాను. అదంతా అయ్యేసరికి లేట్ అయింది. అందుకే డ్రైవర్కి చెప్పి నన్ను డ్రాప్ చేయమన్నారు అంది. నీకు పని కష్టంగా అనిపించట్లేదు కదా అంది సావిత్రి. ఏం లేదమ్మా, చాలా ఇష్టంగా అనిపిస్తుంది. వాళ్ళందరితోటి కలిసి వర్క్ చేస్తుంటే అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. కానీ ఈరోజు అని ఆగిపోయింది. ఏమైంది? ఎవరైనా ఏదైనా అన్నారా అంది సావిత్రి. మేడంతో మాట్లాడుతుంటే జగపతి గారి మనవరాలు వచ్చింది. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారని నేను బయటకు వెళ్దామని లేస్తే మేడం కూర్చోమన్నారు. ఆ అమ్మాయికి ఎంత కోపం వచ్చిందో తెలుసా? మేం మాట్లాడుకుంటున్నాం కదా, సెన్స్ లేదా, బయటికి పోవే అంది అంది డబ్బున్న వాళ్ళకి ఆ గర్వం ఉంటుందిరా అంది సావిత్రి. ఏదైనా కానీ నాకంటే చిన్నదై ఉంటుంది కదా. ఆ అమ్మాయి అలా అనడంతో నేను కొంచెం హట్ అయ్యాను. మేడం తనని వెళ్ళు, నువ్వే పక్కన కూర్చో, మా పని అయిపోయాక మాట్లాడదాం అన్నారు. ఆ పని అయ్యాక నేను వచ్చేసాను అంది సంజన. మేడం నీతో చాలా క్లోజ్గా మాట్లాడుతున్నారు. ఆత్మీయురాలను చూసినట్టు చూస్తున్నారు. మనకు అదే కావాలి. బయట వాళ్ళు ఏమనుకుంటే ఏమైంది? నువ్వు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అంది సావిత్రి. అలాగే ఉంటున్నానులే. నిఖిల్ వస్తున్నాడంట అంది. ఇక్కడంటే అన్నావు, అలా అనకు. నిఖిల్ బాబు వస్తున్నారట అనాలి. నువ్వు పనిచేస్తున్న కంపెనీకి ఓనర్ కదా, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంది సావిత్రి. అవును, సారీ, అలా వచ్చేసింది అంది సంజన. ఎప్పుడొస్తున్నారు అంది సావిత్రి. తెలియదు, మొత్తానికైతే వస్తున్నారని తెలిసింది అంది. నెమ్మదిగా కంపెనీ బాధ్యతలు అబ్బాయికి అప్పగిస్తారు మేడం. తను కూడా రేపటి నుండి కంపెనీకి వస్తూ ఉండొచ్చు. రెస్పెక్ట్గానే చూడు, అతను నీకు బాసు అంది. అవును అమ్మా, నాకు బుక్స్ కావాలి. నేను రాసిస్తాను, రేపు నువ్వు వెళ్ళి తెస్తావా అంది. తీసుకొస్తాలే, రాసివ్వు.
రేపు హాస్పిటల్కి కూడా వెళ్ళాలి. నిర్మలమ్మకి బాలేదు అంది సావిత్రి. ఏమైంది అంటూ వెళ్ళి, అమ్మమ్మ ఏమైంది, నీకు బాలేదా అంది. వయసు అయిపోయింది కదా, దేవుడు పిలుస్తున్నాడనుకుంటా అంది నిర్మల. అదేంటి అప్పుడే ఎలా వెళ్ళిపోతావు, నా పిల్లల్ని ఆడిస్తానన్నావు అంది. అందుకే నువ్వు గమ్మును పెళ్లి చేసుకో అంది నిర్మల. అది కష్టం, నువ్వే వాయిదా వేసుకో, దేవుడికి చెప్పేయి నా పెళ్ళయ్యి నాకు పిల్లలు పుట్టాక వస్తానని అంది పక్కన కూర్చుంటూ. నువ్వే వినట్లేదు, ఆ దేవుడు నా మాట వింటాడా అంది నిర్మల. రేపు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో, నీకేం కాదు, నువ్వు నమ్మకం పెట్టుకో ఉంటానని, ఉండిపోతావు అంతే అంది. నువ్వు డాక్టర్ చదవాల్సిందే, నీ మాటలతోటే కొంత జబ్బు తగ్గిపోతుంది పేషెంట్లకి అంది. అది చాలా ఖర్చుతో కూడుకున్న చదువు, అందుకే నేను అసలు అటు ఆలోచించనే లేదు అంది. వెళ్ళి స్నానం చేసి ఏదైనా తిను అంది నిర్మల. నువ్వు తిన్నావా అంది. ఇప్పుడే పెట్టింది అమ్మ అంది. సరే అంటూ లోపలికి వెళ్ళిపోయింది. నిఖిల్ దగ్గర, రేపే నీ ప్రయాణం, నా గురించి ఏం డిసిషన్ తీసుకున్నావు అంది మన్విత. నేను మొన్న చెప్పిందే, దాంట్లో మార్పేం లేదు అన్నాడు నిఖిల్. నీతో పాటు నేను ఇండియా వద్దామనుకుంటున్నాను, నాలో నిరుత్సాహం నింపేసి వెళ్తున్నావు అంది. నువ్వు ఇండియా రావడానికి నీ లవ్కి ముడిపెట్టకు, నువ్వు ఎప్పుడన్నా ఇండియా రావచ్చు, నేనే దగ్గరుండి నీకు అన్ని ప్లేస్లు చూపిస్తాను అన్నాడు. సరే వదిలేస్తున్నాను, కానీ నువ్వు చేసుకున్న అమ్మాయిని నాతో కంపేర్ చెయ్యి, నాకంటే తన దగ్గర ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటో నువ్వు నాకు చెప్పాలి అంది. ఇలా అన్నావు బాగుంది అన్నాడు నిఖిల్. నువ్వు చెప్పిన పాయింట్లకి నేను కన్విన్స్ అయితేనే మీ ఇద్దరి మధ్యలోకి నేను వస్తాను, నీకు తెలుసు నేను ఎలాంటి దాన్నో అంది. మళ్ళీ ఇదో మెలికా అన్నాడు. నీకు పెళ్ళైనా కానీ నీ గురించి ఆలోచిస్తాను నేను, నిన్ను మర్చిపోవడం అనే కాన్సెప్టే లేదు నా దగ్గర అంది. ఏంటి నా మనవరాల్ని కాదన్నావట అంటూ వచ్చింది వసుంధర. వసు డార్లింగ్, నీ మనవరాలకి నీకున్నంత చార్మింగ్ లేదు, అది రీజన్ అన్నాడు నిఖిల్. నిన్ను ఇలా పొగుడుతాడు, నువ్వు ఫ్లాట్ అయిపోతావు, ఇక నా గురించి నువ్వేం మాట్లాడతావు అంది మన్వి. లవ్ అనేది అతని మనసులోంచి రావాలి, నువ్వు చెప్తే వస్తే అది లవ్వే కాదే అంది. చూసావా, మా వసు డార్లింగ్ ఉన్నంత ఆలోచన లేదు నీకు అన్నాడు. వెళ్ళిపోతున్నావు అంటే బెంగగా ఉందిరా, నిన్ను చూస్తే మీ నానమ్మతో నేను ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అంది వసుంధర. నువ్వు కూడా నాతో వచ్చే ఇండియాకి, నానమ్మ నువ్వు ఇద్దరూ కలిసి హాయిగా కబుర్లు చెప్పుకుందరు కానీ అన్నాడు. నాకు అదే బెటర్ అనిపిస్తుంది, కానీ అది కంపెనీని పట్టుకుని వేలాడుతోంది కదా, కంపెనీ బాధ్యతలు పూర్తిగా నువ్వు తీసుకున్నాక నేను అక్కడికి వచ్చేస్తాను అంది. నువ్వెందుకు వచ్చావు, ఏం మాట్లాడుతున్నావు, నీ డార్లింగ్తోనే కబుర్లు చెప్పుకో, నేనెందుకు ఇక్కడ అంటూ వెళ్ళిపోయింది మన్వి. పాపం పిచ్చిదిరా, నిజంగానే నీ మీద ఇష్టం పెంచుకుంది అంది వసుంధర. కానీ నాకున్న అభిప్రాయాలు నీకు తెలుసు కదా అన్నాడు నిఖిల్. తెలుసు, నువ్వు కోరుకున్న అమ్మాయి నీ జీవితంలోకి వస్తుంది, నానమ్మని ఇబ్బంది పెట్టకు, అది మొండిదిరా, నీకు తెలియట్లేదు కానీ నీకోసమే అలా మొండిగా బతుకుతోంది, నీ ఇష్టాలే కాదు దాని ఇష్టాలు కూడా కొంచెం ఆలోచించు, తన మనసు కష్టపెట్టకు అంది వసుంధర పక్కన కూర్చుంటూ. నీకు మాట ఇస్తున్నాను, కష్టపెట్టను, పెళ్లి విషయంలో నా ఇష్టంతో పాటు తన ఇష్టాన్ని కూడా తెలుసుకునే ముందుకు వెళ్తాను అన్నాడు. నిఖిల్ వచ్చే రోజు రమావతి కంపెనీకి రాలేదు. నిఖిల్ వస్తున్నాడు కనుక ఆవిడ ఇంటి దగ్గరే ఉండిపోయారు. ఆవిడ సంతకాల కోసం మేనేజర్ ఫోన్ చేసినా ఈరోజు డిస్టర్బ్ చేయొద్దు, రేపు వస్తాను అని చెప్పారు. నిఖిల్ కూడా ఆ రోజంతా ఎక్కడికి వెళ్లకుండా నానమ్మతోటే ఉండాలనుకున్నాడు. హాయ్ బావా అంటూ వచ్చింది నేహ. హాయ్, ఎలా ఉన్నావు అన్నాడు. నీ కూడా ఎవరో అమ్మాయిని తీసుకొస్తున్నావని చెప్పింది అమ్మమ్మ అంది. ఎవ్వరూ లేరు, ఇంకా ఆ ఛాన్స్ ఎవ్వరికి ఇవ్వలేదు అన్నాడు నిఖిల్. నేను అదే చెప్పాను అమ్మమ్మతో, ఆ ఛాన్స్ బావా ఎవ్వరికి ఇవ్వడు, నాకే ఇస్తాడని అంది నేహ. నీకు కూడా ఇవ్వను, నా మీద హోప్స్ పెట్టుకోకు, నా ఊహల్లో ఉన్న అమ్మాయివి నువ్వు కాదు అన్నాడు. అంత కరాఖండిగా చెప్పాలా, కొద్ది రోజులు నీతో హాయిగా ఉండేదాన్నిగా, నువ్వు ఆ మాట చెప్పకపోతే చక్కగా ఉండేది. అచ్చం నీకు మీ నాన్నమ్మ పోలికలే, ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా మీ ఫీలింగ్స్ మీవే అంది నేహ. ఇంకేంటి, ఎలా చదువుతున్నావు, కాలేజీకి వెళ్ళలేదా ఈరోజు అన్నాడు. నువ్వు వస్తున్నావని కాలేజ్ మానేశాను బావా, రా బావా మా ఇంటికి వెళ్దాం అంది.
ఈరోజు ఎక్కడికి రాను, ఫుల్ టైం నానమ్మకి ఇచ్చేశాను అన్నాడు. మీ ఇద్దరి మధ్యలో నేను కూడా ఉండొచ్చా అంది నేహ. నేనైతే నో అంటాను, నానమ్మకి ఇష్టమైతే నువ్వు ఉండొచ్చు అన్నాడు. ఏం చేస్తారు మీరిద్దరూ ఇంట్లో కూర్చుని? ఆవిడ కంపెనీ విషయాలన్నీ చెప్తూ ఉంటారు, నువ్వు వింటూ కూర్చుంటావా? ఈ వయసులో నువ్వు చెయ్యాల్సిన పనులు అవి కాదు, నాతో రా, నీకు మరో ప్రపంచాన్ని చూపిస్తాను అంది నేహ. నా వరల్డ్లో నేను హ్యాపీగా ఉన్నాను, ఇక ఏ ప్రపంచాలు నాకొద్దు అన్నాడు. డాడీ తీసుకురమ్మన్నారు, ఒక్కసారి రా బావా, మళ్ళీ వచ్చేద్దు గాని అంది. రేపు వస్తానని చెప్పు, రేపు ఆఫీసుకి కూడా వెళ్తాను. నేను వస్తాను అన్నానని చెప్పి కాలేజ్ మానేసి కూర్చోకు, ఏదో టైంకి వస్తానంతే అన్నాడు. నాకు చదువంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు బావా, ఎంత చదువుకున్నా పెళ్లి చేసుకున్నవాడు చెప్పినట్టు వింటూ ఇంట్లో కూర్చోవలసిందే కదా, అదేదో ఇప్పటి నుంచి అలవాటైతే గొడవ ఉండదు అంది. మంచి హౌస్ వైఫ్లా ఉంటాను అంటావు అంతేనా అంటూ వచ్చింది రమావతి. అవును, నీకులా ఉండకూడదు అనుకుంటున్నాను అంది నేహ. నానమ్మలా ఉండాలన్నా నీ వల్ల కాదులే అన్నాడు నిఖిల్. అవును, అందరూ అదే చెప్పుకుంటున్నారు. మనవడు విదేశాల నుంచి వస్తే ఒక వెల్కమ్ పార్టీ లేదు, కనీసం మీ ఫ్రెండ్స్ని పిలిచి ఈరోజు నీతో ఉంచిందా? ప్రతి దానికి డబ్బుతోనే లెక్క పెడుతుంది అంది నేహ. సంపాదిస్తే దాని వాల్యూ తెలుస్తుంది అంది రమావతి. అవును, మీలాంటి పెద్దోళ్ళు సంపాదించింది ఎవరి కోసమో ముందు తెలుసుకోండి. మీరు సంపాదించింది మేము ఎంజాయ్ చేయటానికే కదా, మరి మేం ఖర్చు పెడితే తప్పేముంది అంది. మీ తాత నాన్న కలిసి అడ్డదిడ్డంగా సంపాదిస్తుంటే దేనికో అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది. నీలాంటి కూతురు ఉంటే ఎంత సంపాదించినా తక్కువే అంది. నన్నను, మళ్ళీ మా తాత మా నాన్న గురించి నీకెందుకు? వాళ్ళు నీలా ఉండరు, నేనేం అడిగినా కాదనరు. పాపం బావని చూస్తేనే జాలేస్తుంది. ఎలా పెంచావు నువ్వు అంది. అయిపోయిందా, ఇంకా ఏమైనా ఉందా అంది రమావతి. అంటే అయిపోతే వెళ్ళిపోమనా అంది. నాకైతే డౌటే లేదు. నానమ్మ నీకు డౌటా అన్నాడు. అస్సలు లేదు. ఈ వయసులోనే ఇలా మాట్లాడుతుంటే గోవిందా, దీన్ని చేసుకునేవాడు ఎవడో కానీ అంది. నా గురించి బాధపడకులే, రేపు నీ మనవడికి భార్యగా రాబోయేదాన్ని తలుచుకుని నేను బాధపడుతున్నాను అంటూ వెళ్ళిపోయింది. నవ్వుకుంటున్నారిద్దరూ. అమాయకురాలు, ఏం మాట్లాడుతుందో దానికే తెలీదు అన్నాడు నిఖిల్. అది అమాయకత్వం కాదు, గడుస్తాను అంది రమావతి. సరే, దాని సంగతి మనకెందుకులే కానీ రా భోంచేద్దాం, నీకు ఇష్టమైనవన్నీ చేశాను ఈరోజు నేను అంటూ తీసుకువెళ్ళింది మనవణ్ణి. ఎందుకు టైం వేస్ట్, వాళ్ళకి చెప్తే వాళ్ళే చేసేవారు కదా అన్నాడు నిఖిల్. ఇప్పుడే చూసావా అది ఎన్ని మాటలని వెళ్ళిందో. అందరి నానమ్మల్లా నేను లేకపోయినా నీకు ఇష్టమైనవి చేసి పెట్టాలి కదా అంది. నువ్వు చేస్తానన్నా నేను ఒప్పుకునేవాడిని కాదు, నీకు తెలుసు. నాకు అలాంటి వేస్ట్ ఖర్చులు ఇష్టం ఉండవని అన్నాడు. తెలుసురా, నిన్ను చూస్తుంటే మీ నాన్న గుర్తొస్తున్నాడు నాకు అంది. అవునా, నడు భోజనం పెట్టు అంటూ భుజాల చుట్టూ చేయి వేసి నడిపించుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారిద్దరు. తర్వాత రోజు కంపెనీకి వెళ్తూ నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చెయ్యి, రోజు అంతా నీ ఇష్టం అంది రమావతి. ఈరోజు కంపెనీకి కూడా వస్తాను నేను అన్నాడు నిఖిల్. నీ ఇష్టం, ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా అంది వెళ్తూ. ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి కంపెనీ దగ్గరికి వెళ్ళాడు నిఖిల్. కంపెనీ లోపల అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాడు. అందరూ విష్ చేస్తున్నారు. వెళ్తున్నవాడల్లా ఒకసారిగా ఆగి 2 అడుగులు వెనక్కి వేసి నించుని చూస్తున్నాడు. మొక్కల మధ్యలో ఒక అమ్మాయి కూర్చుని భోంచేస్తోంది. ఎక్కడో చూసినట్టుంది అని తదేకంగా చూస్తున్నాడు. ఎక్కడి నుండో కుక్క లోపలికి పరిగెత్తుకొచ్చింది. వెనకే వాచ్మెన్ వస్తున్నాడు. అది ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి తను వెనక్కి తిరిగి ఆగాగు అంది వాచ్మెన్తో. నేను దీన్ని పంపిస్తానులే, నువ్వు వెళ్ళు అని చుట్టూ చూసింది. అక్కడ పండి రాలిపోయిన బాదమాకులుంటే అవి తీసుకుని ఒక దాంట్లో కొంచెం అన్నం పెట్టి ఓ పక్కగా పెట్టింది. అది అక్కడ తింటుంటే ఇంకో ఆకు పెట్టి దాంట్లో ఇంకొంచెం అన్నం పెట్టి అది తింటుంటే చూస్తోంది. అది ఒక ఆకులో తిని మరో ఆకు దగ్గరికి వచ్చింది. ఇంకొంచెం ముందు రావాల్సింది కదా, నేను తినేశాక వచ్చావు, నీకు సరిపోయిందా అంది. అది తినడం అయిపోయి చూస్తోంది. ఇక్కడ భోజనం పెడతారని నీకెలా తెలుసు? ఇక్కడ ఎవరూ భోజనం పెట్టరు. పాపం వాళ్ళ బాక్సులు వాళ్ళకే అరాకొర తెచ్చుకుంటారు. నీకేం పెడతారు? రేపటి నుండి ఇక్కడికి రాకు అని తను ముందు నడుస్తుంటే అది వెనకే వెళ్తోంది. గేటు బయటకు వెళ్ళి అది బయటకు వెళ్ళాక తను లోపలికి వచ్చి గేటు వేసేయి అంది వాచ్మెన్తో. వెనక్కి తిరిగి దాని వంక చూస్తూ, బాయ్, ఇంకెప్పుడు లోపలికి రాకు
అని చెప్తూ వచ్చి తన బాక్స్ తీసుకుని వస్తుంటే ఎదురుగా నిఖిల్ 2 చేతులు కట్టుకొని నిలబడి తననే చూస్తున్నాడు. అతన్ని చూస్తూ ఆగిపోయింది. మరికొంత భాగం ఇంకొక ఎపిసోడ్లో విందురు కానీ ఈ భాగం ఇక్కడితో అయిపోయింది. థ్యాంక్ యూ. బాయ్.